హలో గాయస్, ఈరోజు సూర్యకుమారి యాదవ్ బర్త్డే. అతనికి ఇష్యూస్ చెప్పండి. ముందు మీరు ఈ మ్యాచ్ గురించి తెలుసుకోబోయే ముందు కంగ్రాచులేషన్స్ సూర్యకుమార్ యాదవ్. మీరు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము మరియు మా ఛానల్ తరపు నుంచి మా అభిమానులు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ అదిరిపోయింది. ఇండియా 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ మీద ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం అందరినీ షాక్ చేసింది. ఎందుకంటే సహజంగా ఈ పిచ్ మీద ఎవరైనా సరే టాస్ గెలిచినప్పుడు ముందుగా వారు బౌలింగ్ తీసుకుంటారు. లాస్ట్ టైం ఈ పిచ్ మీద ఆడినప్పుడు భారత్ కూడా ముందు బౌలింగ్ తీసుకొని ఆ తర్వాత బ్యాటింగ్ చేసింది. కానీ దానికి విరుద్ధంగా పాకిస్తాన్ ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం గురి చేసింది. అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ వెటర్నర్ అన్నట్టు ఈ పిచ్ మీద ముందు బ్యాటింగ్ తీసుకొని 180, 160 చేస్తే మ్యాచ్కి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఆ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ చెప్పారు. నిజానికి ఇక్కడ జరిగింది వేరు, వారు ఊహించుకుంది వేరు. సో అసలు ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ పాకిస్తాన్ ఎలా ఉందో చూద్దాం. పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్లో మొత్తం 127 పరుగులు చేసింది. అయితే దీని ఇన్నింగ్స్ అంతా కూడా సాఫీగా సాగలేదు. మొదటి నుంచి కూడా మన బౌలర్స్ పాకిస్తాన్ మీద పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తూ ఎప్పటికప్పుడు బలపడుతున్న పాకిస్తాన్ బ్యాటర్స్ యొక్క పార్ట్నర్షిప్ని విడదీస్తూ పాకిస్తాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తూ వచ్చారు. అయితే ముందుగా బ్యాటింగ్ వచ్చిన పాకిస్తాన్ ఓపెనర్స్కి మొదటి బంతుల నుంచి షాక్ మొదలైంది. హార్దిక్ పాండ్యా ఈ సిరీస్లో ఫస్ట్ ఓవర్ సిమ్ బౌలింగ్ చేస్తూ వస్తున్నాడు. సో అతను తీసుకున్న ఫస్ట్ బంతికి పాకిస్తాన్ ఓపెనర్ సయ్యం అయూబ్ డక్అవుట్ అయ్యాడు, బ్రూమార్ చేతికి క్యాచ్ ఇచ్చి. ఆ తర్వాత ఓవర్లోని మరొక వికెట్ పడిపోయింది. వీరి స్కోరు 6కి 2 వికెట్లు. సో ఈ సమయంలో తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ అలాగే ఫాకర్ జమాన్ మరియు ఫర్హాన్ వీరిద్దరూ కలిసి పాకిస్తాన్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్లేలాగా చాలా చక్కటి సమన్వయంతో ఆడారు. ముఖ్యంగా ఫాహద్ అతను చాలా అద్భుతంగా ఆడాడు. బూమా బౌలింగ్లో అతను కొట్టిన 2 సిక్స్లు కూడా మ్యాచ్కి పాకిస్తాన్ ఇన్నింగ్స్కి హైలైట్. ఇక మన పవర్ ప్లే తర్వాత మన స్పిన్నర్స్ హవా కొనసాగించింది. స్పిన్నర్స్లో ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్లో చాలా ప్రభావం చూపుతారని అనుకున్నారు. కానీ వరుణ్ చక్రవర్తి బదులు కన్నా కుల్దీప్ యాదవ్ ఈ ఆసియా కప్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. గత మ్యాచ్లో 4 వికెట్లు తీశాడు. కానీ ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీసినప్పటికీ కూడా అవి కూడా పాకిస్తాన్వి కీలకమైనవి కావడంతో అతను ప్రస్తుతం టోర్నమెంట్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. సో కుల్దీప్ ఇండియా గేమ్ చేంజర్. సో ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో మొదటి ఓవర్లోని హార్దిక్ వికెట్ తీశాడు. ఆ తర్వాత అతను 3 ఓవర్లు స్పెల్ ఉంది, కానీ అతని చేత కేవలం డెత్ ఓవర్లో 2 ఓవర్లు బౌలింగ్ చేయించాడు. అతని మరొక ఓవర్ కూడా సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ చేత 1 ఓవర్ బౌలింగ్ చేయించాడు. సో దానివల్ల అభిషేక్ శర్మకి
మోటివేషన్ కోసం అలా చేయించాడని విఖ్యాతులు చెప్పారు. సో అది బాగా వర్కౌట్ అయింది అభిషేక్ శర్మ. సో ఇప్పుడు బౌలింగ్ యూనిట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. హార్దిక్ పాండ్యా తన 4 ఓవర్లో 1 వికెట్ తీశాడు. బ్రూమా తన 4 ఓవర్లో చాలా చక్కటి బంతులు వేసి 2 వికెట్లు కోలుకొచ్చాడు. అలాగే వరుణ్ చక్రవర్తికి 1 వికెట్, మన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కి 3 వికెట్లు పడ్డాయి. అలాగే ఇతనికి 4 ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక అక్షర్ పటేల్ కీలకమైన 2 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ని ఒంటి చేతితో మన బౌలింగ్ యూనిట్ శాసించింది. ఇక బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొద్దిగా ఫైర్ వర్క్ గురించి చెప్పుకోవాలి. ఆఫ్రిది ఫైర్ వర్క్ గురించి అతను ఆడిన షాట్లు చాలా చూడచక్కగా ఉన్నాయి. కానీ అతను తెగించిన ఆ తెగువ పాకిస్తాన్ బ్యాటర్స్లో ఎవరిలోనూ కనిపించలేదు అంటే అతిశయోక్తి కాదు. నిజానికి అతనిలాగా పాకిస్తాన్ బ్యాటర్స్ తెగించి ఆడితే మ్యాచ్ మరోలాగా ఉండేది. కానీ అతను టైలెంటర్ అయినా కానీ భయపడకుండా బ్రహ్మా మరియు హార్దిక్ పాండ్యా బౌలింగ్లు 6లు కొట్టడం మ్యాచ్కి హైలైట్. ఇక మన ఇండియన్ బ్యాటింగ్ గురించి చూసుకుందాం. ఇండియా బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే మన బ్యాటింగ్ గురించి మనం తక్కువ మాట్లాడకూడదు. అభిషేక్ శర్మ చూడ్డానికి చాక్లెట్ బాయ్ లాగా ఉంటాడు, కానీ కొడితే మాత్రం భీముడు గద్దలాగా ఉంటుంది. అతని బ్యాట్ నుంచి బంతి బయటికి వెళ్తే అది అభిషేక్ శర్మ ఎంత ముద్దుగా ఉంటాడో అతని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి కొట్టే విధానం అంత బలంగా ఉంటుంది. అతడు ఫస్ట్ బంతి షాహిన్ అఫ్రిది బౌలింగ్లో 4 కొట్టాడు, ఆ తర్వాత బంతి 6. సో షాహిన్ అఫ్రిదికి ఆ ఓవర్ ఫస్ట్ 2 బాల్లోని చుక్కలు చేపించాడు అభిషేక్ శర్మ. మిచెల్ స్టార్క్ బౌలర్ లాంటి వాళ్ళని ఐపీఎల్లో అవలీలుగా ఆడుకున్న అభిషేక్ పాకిస్తాన్ లాంటి ఒక థర్డ్ క్లాస్ బౌలింగ్ యూనిట్ని ఆడుకోవడంలో విచిత్రం ఏమీ లేదు. అలాగే శుభ్మన్ గిల్ కూడా చాలా చక్కగా ఆడాడు. తను ఆడిన బాల్స్ తక్కువైనప్పటికీ, కొట్టిన రన్స్ తక్కువైనప్పటికీ చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు. ఇక ఈ 2 వికెట్లే కాదు, మొత్తం ఈ ఇన్నింగ్స్లో కూడా పడిన 3 వికెట్లు పాకిస్తాన్ ఓపెనర్ డక్అవుట్ అయిన సయ్యం అయూబ్కే పడ్డాయి. ఫస్ట్ వికెట్ సయ్యం అయూబ్కి శుభ్మన్ గిల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత అభిషేక్, ఆ తర్వాత తిలక్ వర్మ, ఈ ముగ్గురిని కూడా సయ్యం అయూబే అవుట్ చేయడం విచిత్రం. మిగిలిన బౌలర్స్ ఎవరూ కూడా కనీసం వికెట్లు తీయడానికి కూడా ప్రయత్నించలేదు. ఇక ప్రత్యేకంగా 1 డౌన్లో వచ్చిన సూర్యకుమారి సమయస్ఫూర్తి ఇన్నింగ్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా కానీ అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే అతను చాలా చక్కటి సమన్వయంతో సూర్యకుమార్ యాదవ్తో కలిసి జట్టుని విజయాలకు చివరి వరకు తీసుకొచ్చాడు. తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత శుభం దూబే వచ్చినా కానీ పూర్తి బాధ్యతలు సూర్యకుమార్ యాదవ్ తీసుకొని 47 పరుగులు చేశాడు అజేయంగా. మ్యాచ్ ఒక 6తో ముగించడం నిజంగా టీ20లో దాని స్పెషలే వేరబ్బా. సో మన బౌలింగ్ అయిపోయింది. మన బౌలింగ్లో కానీ మన బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా ఆడింది. టాప్ స్కోరర్ సూర్యకుమార్ యాదవ్ మరియు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వీరిద్దరూ 31 పరుగులు చేశారు. ఇక శుభ్మన్ గిల్ 10, దూబే 10, మొత్తం 331 పరుగులు, 3 వికెట్లు పడ్డాయి. మొత్తం మన వాళ్ళు ఈ రన్ చేసేసి కేవలం 15 ఓవర్లు 5 బంతుల్లో తేల్చారు. ఇంకా 4 ఓవర్లో 1 బంతి ఉంది. సో ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కుల్దీప్ యాదవ్కి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇది టోటల్గా మ్యాచ్. ఇక ఫైనల్గా పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఒకే ఒక్క మాట నేను చెప్పాలి. వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ మరియు థర్డ్ క్లాస్ పాకిస్తాన్తో ఆడింది. అంతే, పాకిస్తాన్ ఒక బిగ్గెస్ట్ టీం కాదు, జస్ట్ అది ఒక థర్డ్ క్లాస్ టీం. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ కన్నా కూడా వాళ్ళలో టెక్నిక్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇది మాత్రం వాస్తవం.
ఎందుకంటే వారు బౌలింగ్లోను ఫీల్డింగ్లోను చాలా చెత్త పర్ఫార్మెన్స్, అది మామూలు కాదు. ఫాకర్ జమాన్ ఓవర్లో 2 క్యాచ్లు మిస్ చేశాడు. ఒకటి సూర్యకుమార్ యాదవ్, 2 తిలక్ వర్మ. ఈజీ క్యాచెస్ తిలక్ వర్మది. అతను ఫాకర్ జమాన్ బౌలింగ్ వేసి దాన్ని ఈజీ క్యాచ్గా అందుకోవచ్చు, కానీ అతను దాన్ని నేలపాలు చేశాడు. ఇది పాకిస్తాన్ థర్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ టోటల్గా. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.